అట్టహాసంగా అరకు కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ వేశారు. ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫగన్ సింగ్ పాల్గొన్నారు. పార్వతీపురం మన్యంలో కొత్తపల్లి గీతకు బ్రహ్మరథం పట్టిన మన్యం ప్రజలు పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్ షోగా వెళ్లిన గీతకు దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పలికారు. మన్యంలో రెపరెపలాడిన కూటమి జెండాలు. కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో మోడీకి అఖండ విజయాన్ని ఇవ్వాలని, ఇక్కడ గిరిజన బిడ్డ కొత్తపల్లి గీతను గెలిపించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని ఆయన పిలుపునిచ్చారు. స్ఫూర్తి న్యూస్ ధనంజయ్ కుమార్, విశాఖ. గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో. మన కేంద్రంలో ఉన్న బీజేపీ అలాగే నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన ఇండియాని విశ్వ గురువులా పెట్టాలని చూస్తుంటే మన రాష్ట్రం అయితే అధోగతి పాలైన పరిస్థితి, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మన మేనిఫెస్టోలు ఈ రోజు సామాన్య ప్రజల మేనిఫెస్టో ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ గుర్తులన్నీ కూడా గుర్తుపెట్టుకుని బ్యాలెట్ పేపర్లో ఒక్కటే గుర్తుంటది, ఎంపీకున్న గుర్తు. ये हमारा संकल्प है। भारतीय जनता पार्टी ने यहाँ पर एनडीए का कैंडिडेट भारतीय जनता पार्टी की ओर से आप सबके सहयोग से गीता जी हमारे उम्मीदवार हैं, और इसलिए मैं चाहता हूँ गरीब के कल्याण की योजनाओं के लिए आज अगर देश के अंदर कोई पहचान बनाने वाला कोई नेता है तो उसका नाम है नरेंद्र भाई मोदी जी। और इसलिए हर व्यक्ति के लिए, चाहे आवास के लिए, गरीबों के कल्याण के लिए, उज्ज्वला की योजना Like, share, subscribe our channel.